తర్వాత కొన్ని కండిషన్స్లో, ఉదాహరణకి డిప్రెషన్, కొన్ని ఫోబియాస్లో, బైపోలర్ డిజార్డర్, పిల్లల్లో అయితే ఆర్టిస్టిక్ డిజార్డర్స్, అలాగే కొంతమంది ఆల్కహాలిక్స్లో వాళ్ళు ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు తగ్గించుకోవడానికి కూడా ఆల్కహాల్ తీసుకొని తాత్కాలికంగా ఉపశమనం పొందే అవకాశం ఉంది. అలాగే ఆల్కహాలిక్స్లో కూడా ఇలాంటి సోషల్ యాంగ్జైటీ డిజార్డర్స్ ఎక్కువగా ఉంటాయని పరిశోధనలో తేలింది. సో ఇంతకుముందు చెప్పినట్టుగా వాళ్ళు ఇవే కాకుండా కొంతమంది షాపింగ్కు వెళ్ళలేరు, పెద్ద మాల్స్కు వెళ్ళలేరు, ఫ్రీగా మూవ్ కాలేరు, రెస్టారెంట్కి వెళ్ళి అందరిలాగా కూర్చొని ఫ్రీగా వాళ్ళు ఆహారం తీసుకోలేరు. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద ఆఫీసెస్కి వెళ్ళి అక్కడ వాళ్ళతో డిస్కస్ చేయడము, వాళ్ళ యొక్క సమస్యలు చెప్పుకోవడము, వాళ్ళ పనులు నిర్వహించుకోవడం కూడా కష్టం కావచ్చు. అందువల్ల వీళ్ళు ఏంటంటే వాళ్ళు దాన్ని కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తారు. ఉదాహరణకి వాళ్ళు చేతులన్నీ చెమటలు వచ్చినాయి అనుకోండి, శరీరం అంతా ఇట్లా వణికినట్టు అనిపించింది అనుకోండి, వాళ్ళు అంత ఈజీగా జనాల దగ్గర పోయి షేక్ హ్యాండ్ ఇవ్వలేరు, వాళ్ళతో ఫేస్ టు ఫేస్ మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళ విషయాలు తెలిసిపోతాయని దాన్ని కప్పిపుచ్చడానికి ట్రై చేస్తారు. వాళ్ళు ఐ టు ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయలేరు, కిందికి చూసి మాట్లాడతారు. అప్పుడప్పుడు వాళ్ళకు వాంతికి వచ్చినట్టు అనిపించచ్చు, కళ్ళు తిరిగినట్టు అనిపించచ్చు. అందువల్ల దూరంగా ఉంటారు. వాళ్ళు అవసరమైతే తొందరగా వాష్రూమ్కి వెళ్ళేట్టుగా లేదా ఎంట్రన్స్ దగ్గరలో నిలబడి వాళ్ళు దూరంగా నిలబడి ఉండే అవకాశం ఉంది. సో ఇలాంటి ఎన్నో సిచ్యువేషన్స్. కొంతమంది ఏమో సార్ నాకు ఛాతీలో నొప్పి వస్తుంది, ఇదేమో హార్ట్ అటాక్ అని చెప్పేసి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. కొందరికి ఊపిరి భారంగా అనిపించి చెస్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకో కొంతమంది కడుపులో గడగడ అనిపిస్తుంది, ఊరికే వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పేసి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గరికి లేదా ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంది. ఇలాగా వాళ్ళు మల్టిపుల్ కన్సల్టేషన్స్ ఎట్ వేరియస్ స్పెషలిస్ట్ అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఎప్పుడూ చివరికి ఎవరో చెప్పగా మా దగ్గరకు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఇది మామూలుగా ఎలా డయాగ్నోజ్ చేస్తారంటే క్లినికల్గా వాళ్ళు చెప్పే లక్షణాలు బట్టి డయాగ్నోజ్ చేస్తాము. అట్లాగే సైన్స్ అండ్ సిమ్టమ్స్. సిమ్టమ్స్ అంటే వాళ్ళు చెప్పేది, సైన్స్ అంటే మేము పేషెంట్ని స్టడీ చేసి గ్రహించేది. సో వీటి వల్ల ఈజీగా తెలిసిపోతుంది. ఇక ట్రీట్మెంట్. ఇక్కడ ట్రీట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. చాలాసార్లు ఇది యంగ్ అడల్ట్స్లోనే స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 20 yearsలో, కొంతమంది టీనేజ్ లెవెల్లోనే స్టార్ట్ అవుతుంది. అలాంటప్పుడు వీళ్ళను మంచిగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళ జీవితము ఒక మలుపు తిరుగుతుంది. అప్పుడే వాళ్ళ స్టడీస్లో ఎక్సెల్ కావాలి, వాళ్ళు ఎన్నో ఎగ్జామ్స్ అటెండ్ కావాలి, ఎన్నో సెమినార్స్ అటెండ్ కావాల్సి వస్తుంది, ఇంటరాక్ట్ కావాల్సి వస్తుంది తోటి విద్యార్థులతో. అట్లాగే టీచర్స్తో కూడా టీచర్స్ అడిగే క్వశ్చన్స్కి వాళ్ళు ఆన్సర్ చెప్పాల్సి వస్తుంది. సో ఓరల్స్ ఉంటాయి, రిటన్ టెస్ట్ ఉంటుంది. కాబట్టి వాళ్ళని ఆ టైంలో కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇస్తే వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళు జీవితంలో ఒక విజయులుగా మిగిలిపోతారు. అందుకని మేము వాళ్ళని వాళ్ళు చెప్పేది ప్రతిదీ సానుభూతిగా వింటాము. అలాగే వాళ్ళకు కొన్ని సజెషన్స్ ఇస్తాము. సో ఇందులో చాలా ముఖ్యమైనది ఏంటంటే కౌన్సిలింగ్ చాలా ముఖ్యం. ఇందులో మేము వాళ్ళకు ఇండివిజువల్ కౌన్సిలింగ్, గ్రూప్ థెరపీ లాంటి పద్ధతుల ద్వారా, ముఖ్యంగా కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అనే పద్ధతి ద్వారా వాళ్ళలోని లక్షణాలని తగ్గించే ప్రయత్నం చేస్తాము. ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో వాళ్ళ లోపల కొన్ని నెగిటివ్ ఫీలింగ్స్ ఉంటాయి. వాళ్ళ పట్ల వాళ్ళు కాన్ఫిడెన్స్ లేకపోవడము, వాళ్ళు ప్రతిదీ నెగిటివ్గా చూడటము. ఉదాహరణకి పలానా చోటుకి వెళ్ళాలనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారంటే అందరూ తననే చూస్తున్నారు అనుకుంటారు. తను ఎలా నడుస్తున్నాడు, తను ఎలా చూస్తున్నాడు, తను ఎలా మాట్లాడుతున్నాడు అన్నది చుట్టుపక్కల వాళ్ళంతా గ్రహిస్తున్నారు అని దానికి అతిగా ప్రాముఖ్యత ఇస్తారు. వాళ్ళ మనసు అంతా కూడా ఎవరో ఏదో చూస్తున్నారు, ఎవరో ఏదో కామెంట్ చేస్తారేమో, ఎవరో తనని చిన్న చూపు చూస్తారేమో లాంటి ఆలోచనలతో వాళ్ళ మనసంతా నిండిపోవడం వల్ల వాళ్ళు చేసే పనిపై వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు. సో ఇలాంటి నెగటివ్ థింకింగ్ వీటిని ఐడెంటిఫై చేసి వాళ్ళ లోపల, ఉదాహరణకి నేను
పొట్టిగా ఉన్నాను, నేను చూడ్డానికి అంత బాగా లేను, నేను అంత బాగా మాట్లాడలేను, నేను మాట్లాడితే జనాలందరూ ఆశ్చర్యంగా చూస్తారు అని ఆ మనిషికి తన పట్ల తనకి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటే, తన పట్ల తనకి నెగిటివ్ థాట్స్ ఉంటే అప్పుడు వాళ్ళు ఈజీగా యాంగ్జైటీకి గురయ్యే అవకాశం ఉంది. సో ఇలాంటి ఆలోచనలని తగ్గించి వాళ్ళ లోపల పాజిటివ్ థాట్స్ పెంచి వాళ్ళ పట్ల వాళ్ళకి ఆత్మవిశ్వాసాన్ని పెంచే దిశగా చేసేదాన్ని కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ అంటారు. ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఇందులో భాగంగా కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ కూడా చెప్తాను. రిలాక్సేషన్ టెక్నిక్స్ లో అబ్డామినల్ బ్రీతింగ్ చేయించడము, అట్లాగే ఇమాజినరీ టెక్నిక్ అంటే వాళ్ళు ఒక చోట ఒక ప్రశాంతమైన ప్లేస్లో, ఒక పార్క్లో కానీ, నదీ తీరంలో కానీ, సముద్ర తీరంలో కానీ, ఒక మంచి పంట పొలాల మధ్యలో కానీ ఉన్నట్టుగా ఊహించుకొని వాళ్ళని రిలాక్స్ చేయడం. ఇదే కాకుండా వాళ్ళు ఇన్వైవో ఇన్విట్రో టెక్నిక్స్ అంటారు. అంటే వాళ్ళు ఊహించుకోవాలన్నమాట, ఫలానా చుట్టూ జనాల మధ్యలో వాళ్ళు ఉన్నట్టు ఊహించుకొని వాళ్ళు ఏదో మాట్లాడుతున్నట్టుగా ఇమాజిన్ చేసి వాళ్ళ లోపల ఏవైతే యాంగ్జైటీ సిమ్టమ్స్ వస్తున్నాయో వాటిని తగ్గించుకోవాలి. ఆ టైంలో వాళ్ళని రెస్పిరేటరీ మెథడ్స్ అంటే ఊపిరి తీసుకోవడంపై కాన్సన్ట్రేట్ చేయమంటాము. స్లోగా వాళ్ళ సిమ్టమ్స్ను గ్రహించి తగ్గించుకునేట్టుగా వాళ్ళని ట్రైనప్ చేస్తాము. ఇక ఇన్వైవో టెక్నిక్ అంటే మా ముందే వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళకు ఒక గ్రూప్ థెరపీ లాగా చేసి వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ ఇస్తున్నట్టుగా లేదా ఒక స్పీచ్ ఇస్తున్నట్టుగా వాళ్ళతోని చేయించి వాళ్ళకి ఏవైతే సిమ్టమ్స్ వస్తాయో ఆ సిమ్టమ్స్ను స్లోగా తగ్గించడం ద్వారా వాళ్ళ లోపల ఇలాంటి ఈ జబ్బుని గ్రాడ్యువల్గా స్లోగా తగ్గించే అవకాశం ఉంది. ఇందులో బయోఫీడ్బ్యాక్ అనే మెథడ్ కూడా ఉంది. అదేంటంటే మా దగ్గర ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్స్ అప్లై చేయడం ద్వారా వాళ్ళలోని సిమ్టమ్స్, ఉదాహరణకి హార్ట్ రేట్ పెరగడము, బీపీ పెరగడము, చెమటలు రావడం, గుండె దర్దరాలు పెరగడము, పల్స్ రేట్ పెరగడము, ఇలాంటి దాంట్లో మానిటర్ చేసి స్లోగా మళ్ళీ వాళ్ళను రిలాక్సేషన్ టెక్నిక్ చెప్పడం ద్వారా వాళ్ళలో సిమ్టమ్స్ తగ్గుతూ ఉంటుంటే అది తెలిసిపోతుంటుంది అనమాట. ఆ బయోఫీడ్బ్యాక్ మిషన్లో తెలిసిపోతుంటుంది. సో అందువల్ల వాళ్ళు సెల్ఫ్ మానిటర్ చేసుకోవచ్చు. ఇక ఇదే కాకుండా మైండ్ఫుల్నెస్ అంటే వాళ్ళు ఇంతకుముందు ఫెయిల్యూర్స్ని దృష్టిలో పెట్టుకోవడం వల్ల, ఇంతకుముందు యొక్క నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ని దృష్టిలో పెట్టుకోవడం వల్ల ఇప్పుడు ఆ పనులు చేయలేరు. కాబట్టి మేము ఏం చేస్తామంటే పాజిటివ్ ఎక్స్పీరియన్స్ని పరిగణలోకి తీసుకోకుండా ఫ్యూచర్ అకరెన్సెస్ అంటే భవిష్యత్తులో ఇదవుతుందేమో అన్న ఆందోళన లేకుండా ప్రెజెంట్ సిచ్యువేషన్ మీద ఫోకస్ ఆన్ ప్రెజెంట్ టైం, ఈ నిమిషం పైనే మీరు దృష్టి కేంద్రీకరించి పనులు చేయండి అని చెప్తామన్నమాట. సో ఇలా దీన్ని మైండ్ఫుల్నెస్ టెక్నిక్స్ అంటారు. అలాగే గ్రూప్ థెరపీస్లో రిచర్డ్ హీల్బర్గ్ గ్రూప్ బిహేవియరల్ థెరపీ అనే ఒక కండిషన్ ఉంది. అందులో ఒక గ్రూప్ ఫామ్ చేసి కరెక్ట్గా సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ ఉన్న వాళ్ళని మాత్రమే ఒక గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళకి కొన్ని ఫియర్డ్ సిచ్యువేషన్స్లో ఎక్స్పోజ్ చేసి వాళ్ళలోని సిమ్టమ్స్ తగ్గించే రిలాక్సేషన్ టెక్నిక్ ఇవ్వడం ద్వారా మేము ఇలాంటి సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ని రకరకాల పద్ధతుల ద్వారా, ఇదే కాకుండా చాలా మంచి మెడిసిన్స్ వచ్చాయి. SSRIs అని, క్లోనజిపామ్ లాంటి మెడిసిన్స్, రిగాబాలిన్ లాంటి మెడిసిన్స్, ఇలాంటి మెడిసిన్స్ కొన్ని కాంబినేషన్స్లో ఇవ్వడం ద్వారా ఆయా వ్యక్తి యొక్క ఫిజియాలజీ, వాళ్ళ యొక్క శరీర ధర్మాన్ని స్టడీ చేసి ఆ మెడిసిన్స్ ఇస్తూ ఆ మోతాదు మారుస్తూ వెళ్ళడం వల్ల ఖచ్చితంగా ఈ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ చాలా బాగా తగ్గుతుంది. సో ఇదే కాకుండా మేము కొన్ని హోంవర్క్స్ కూడా ఇస్తామన్నమాట. హోంవర్క్స్ లో భాగంగా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ అంటే వాళ్ళు కరెక్ట్గా ఏ టైంలో పడుకోవాలి, ఏ టైంలో లేవాలి, యాక్టివిటీ ఎట్లా మానిటర్ చేసుకోవాలి. వాళ్ళ యొక్క ఉదాహరణకి కొంతమందికి పదే టీ కానీ కాఫీ కానీ తీసుకునే అలవాటు ఉంటుంది అనుకోండి, దాన్ని మాన్పించాల్సి ఉంటుంది. కొంతమంది ఇలాంటి యాంగ్జైటీని తగ్గించడానికి గుట్కా, అంబర్, పొగాకు, ఆల్కహాల్ లాంటివి తాత్కాలికంగా సేవిస్తారు. దీనివల్ల కూడా పరిస్థితి ఇంకా విషమిస్తుంది కానీ తగ్గదు. ఇలాంటి వాటిని కూడా మేము లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్లో భాగంగా
వీటిని తగ్గించాల్సి ఉంటుంది. ఇదే కాకుండా వాళ్ళు ఎక్సర్సైజ్ చేయడము, యోగా చేయడము, షేర్ చేసుకోవడం వాళ్ళ ఫీలింగ్స్, స్పోర్ట్స్, ఎన్నో ఆటల్లో భాగంగా వాళ్ళు సోషల్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి దాని పరంగా కూడా వాళ్ళ లోపల ఇలాంటి సిమ్టమ్స్ను తగ్గించవచ్చు. ఇక వాళ్ళు ఇంటి వద్ద వాళ్ళకు చిన్న హోంవర్క్ ఎలా ఇస్తామంటే ఏ రోజుకి ఆ రోజు వాళ్ళలో ఫీలింగ్స్ ఎప్పటికప్పుడు వాళ్ళకు మనసులో ఎలా అనిపిస్తుంది అన్నది ఒక డైరీలో రాయాలి. డైరీలో రాసి మా వద్దకు తీసుకొచ్చినప్పుడు వాళ్ళ లోపల ఉన్న బలాల్ని బలహీనతల్ని అసెస్ చేసి మేము దానికి తగ్గట్టుగా మేము ట్రీట్మెంట్ అడ్వైస్ ఇస్తాము. చిన్న చిన్న టిప్స్ అంటే వాళ్ళకి ఎప్పుడైతే సిమ్టమ్స్ వచ్చినాయో వాళ్ళు అప్పుడు మానేయచ్చు. సిమ్టమ్స్ వచ్చిన తర్వాత పక్కన కూర్చుండబెట్టి వాళ్ళకు డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్, అబ్డామినల్ బ్రీతింగ్ లాంటివి చేయించడం వల్ల సిమ్టమ్స్ తగ్గుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఒక 20 సెకండ్స్ మాట్లాడమంటాం. అలా గ్రాడ్యువల్గా వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తాం అన్నమాట. ఇంకా కొందరికి బస్సుల్లో, రైళ్లలో ప్రయాణాలంటే భయం అన్నమాట. అలాంటి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసి వాళ్ళకు కొన్ని మందులు ఇవ్వడం ద్వారా, వాళ్ళకు కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క ఆ జర్నీ టైంను పెంచడానికి ప్రయత్నిస్తాము. ఇలా డిఫరెంట్ సెట్టింగ్స్లో ఆయా వ్యక్తి యొక్క ప్రాబ్లంకు అనుగుణంగా ప్లాన్ చేసి అతన్ని ఎంకరేజ్ చేసి మంచి మందులు ఇవ్వడం ద్వారా, రిలాక్సేషన్ టెక్నిక్స్ చెప్పడం ద్వారా ఖచ్చితంగా అతను ఈ ప్రాబ్లంను అధిగమించేట్టుగా చేయగలము. సో ఇదే కాకుండా ముఖ్యంగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా సహకరించాలి. ఫ్యామిలీ మెంబర్స్ ఆ వ్యక్తిని కామెంట్ చేయడము, వాళ్ళని డిస్కరేజ్ చేయడము, నువ్వేం బాగుపడతావు, నువ్వు ఇంకా ఇట్లాగే ఉంటావు, ఇంకా నీకు ఎప్పుడు తగ్గుతుంది, చెప్పడం కష్టము, నువ్వు ఎన్ని మందులు వాడినా వేస్టే, ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా వేస్టే అన్నట్టుగా నెగిటివ్ కామెంట్ చేయకుండా వాళ్ళని ఎంకరేజ్ చేసి మా దగ్గరికి రెగ్యులర్గా తీసుకురావడము, వాళ్ళని ఇంటి దగ్గర కూడా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి రిలాక్సేషన్ టెక్నిక్స్ చేయించడము, వాళ్ళని ఎంకరేజ్ చేసి వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళకి అనుకూలంగా సిచ్యువేషన్ను కలిగించాలి. ఉదాహరణకు నేను ఇంతకుముందు చెప్పాను కదా, తల్లిదండ్రులు బాగా స్ట్రిక్ట్గా ఉండి పిల్లవాడిని డిస్కరేజ్ చేయడం వల్ల, తిట్టడము, కొట్టడము లాంటివి చేయడం వల్ల, బాగా డామినేటింగ్ పేరెంట్స్ ఉండడం వల్ల ఒక రకమైన బిడియంగా పెరుగుతారు పిల్లలు. కాబట్టి ఆ పరిస్థితుల్లో పేరెంట్స్కి కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క రియాక్షన్స్ను మార్చడం ద్వారా కూడా ఈ పిల్లలపై ఒత్తిడిని తీసేసి వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసాన్ని పెంచి మనము వాళ్ళని గైడ్ చేయొచ్చు. సో మేము ఎలా ఎంకరేజ్ చేస్తామంటే, మీరు డైరీ రాయండి, ఆ డైరీలో మీ ప్రాబ్లమ్స్ రాయండి, మీ యొక్క రియాక్షన్స్ రాయండి. ఈసారి వచ్చినప్పుడు మమ్మల్ని సలహా అడగండి, ఏ పరిస్థితుల్లో ఏమేమి చేస్తామన్నది మేము ఒక స్ట్రాటజీ వేసి వాళ్ళకు అనుగుణంగా తప్పనిసరిగా గైడెన్స్ ఇవ్వగలము. అలాగే మందులలో ఇప్పుడు మేము కొన్ని మందులు ఇస్తాము, ఆ మందులు ఇచ్చినప్పుడు కూడా ఎలా పనిచేస్తున్నాయి, వాటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయా, అవి బాగా ఎంతవరకు పనిచేస్తున్నాయో అన్నది స్టడీ చేసి దానికి తగ్గట్టుగా మేము మందులు మార్చగలము, డోస్ పెంచగలము. కానీ చాలామంది అనుకుంటారు మందుల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, పిల్లలు చదవలేరు, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, నరాలు దెబ్బతింటాయి, లేకపోతే అలవాటు అయిపోతుంది, జీవితాంతం వాడాల్సి వస్తుంది అని అనుకుంటారు. కానీ అది చాలా తప్పండి. ఇప్పుడు చాలా మంచి మందులు అందుబాటులో ఉన్నాయి, వాటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఏదున్నా మాతో డిస్కస్ చేసి మీరు కుటుంబ సభ్యులు, పేషెంటు, థెరపిస్ట్ ఈ ముగ్గురు సమాన భాగస్వాములుగా ఈ థెరపీలో మాకు సహకరిస్తే తప్పనిసరిగా ఈ సోషల్ యాంగ్జైటీ డిజార్డర్ నుండి మనం శాశ్వతంగా విముక్తి కావచ్చు. సో ఈరోజు ఈ సెమినార్కి అటెండ్ అయిన మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మీరు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇలాంటి సెమినార్స్ మేము ఎన్నో కండక్ట్ చేస్తాము, కాబట్టి మీరు ఇలాంటి వాటికి ఇక ముందు కూడా అటెండ్ అయ్యి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను.